హృదయపూర్వక నమస్కారాలండి. సార్ 60 ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. విషయం ఏంటంటే చాలా మంచి డిబేట్ పెట్టారు ఇవాళ. ఎందుకంటే గతంలో ర్యాంకింగ్స్ అన్ని కూడా ఎవరు ఎక్కువ బూతులు మాట్లాడతారు, ఎవరు ఎక్కువ తిడతారు, ఎవరు ఎక్కువ దళితుల్ని ఏడిపిస్తారు, ఎవరు ఎక్కువ గంజా స్మగ్లింగ్ చేస్తారు, ఇలా ర్యాంకింగ్స్ ఇచ్చి ఉంటారు బహుశా. అందువల్ల ఆ ర్యాంకింగ్స్ మీద ఎప్పుడు కూడా డిస్కషన్ జరగలేదు. ఇవాళ మనకి ఏంటంటే చాలా ప్రోగ్రెసివ్, దీని ఏంటంటే ప్రగతిశీలమైనటువంటి ప్రతిపాదన, ప్రగతిశీలమైనటువంటి స్టెప్, అంటే తీసుకునేటువంటి స్థితి అని అర్థం అండి. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో మనము ప్రజలకి జవాబుదారీ. అందులో భాగంగానే 6 నెలలు అయినప్పటికీ కూడా నిజంగా అర్హత కలిగినటువంటి ప్రతిపక్షం లేకపోయినప్పటికీ కూడా, నేను అర్హత కలిగినటువంటి మీరు ఏమన్నా అక్కడ టెక్నికల్ అనుకుంటారేమో, నెంబర్ ఇచ్చా కాదు, అడగడానికి కూడా అర్హత లేనటువంటి ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా మేము ఎటువంటి ప్రతిపక్షం లేకపోయినా మాకు మేమే రివ్యూ చేసుకోవడం, సమీక్షించుకోవడం అనేటువంటిది చాలా గుణాత్మకమైనటువంటి చర్య. మేము నిజంగా కూటమి ప్రభుత్వంలో భాగంగా ఒక జనసేన నాయకుడిగా మేము నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫస్ట్ పాయింట్. ఇక రెండోది ఏంటంటే, ఈ రివ్యూలో మీరు మాట్లాడింది ఏంటంటే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో IVR సిస్టమ్ ద్వారా ఇంకా డిఫరెంట్ మెథడ్స్ లో ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే, ఇందులో ఉండేటువంటి వాళ్ళకి ర్యాంకింగ్స్ ఇవ్వడము, తర్వాత లాస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది. దాని అర్థం లాస్ట్ ర్యాంక్ వస్తే ఆ ఉన్న ప్రభుత్వంలో కొంచెం బహుశా తక్కువ ఇది అవడం తప్పితే, అంతేగాని పొలవమని ఇదివరకు కంటే మనం పూర్తిగా చేసేవాడు కాదు. మేము ది బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. పథకాలు అమలు కావాలంటున్నారు మేడం గారు, మరి అది ఊరికే అలాగా అలా ఈ ఊరికే అనేస్తే మనం ఏం మాట్లాడతామండి. మేము పెట్టినటువంటి వాటిల్లో ఆల్రెడీ ఉచిత గ్యాస్ సిలిండర్లో మేము ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టాం. PDS లో ఉండేటువంటి అవకతవకలు పట్టుకోవడం మొదలు పెట్టాం. అలాగే గ్రామీణాభివృద్ధికి సంబంధించి రోడ్లు, గోశాలలు, తర్వాత పనికాహార పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టాం. తర్వాత ఇంకా ఇతర సంబంధించినటువంటి పింఛన్లు, రేషన్ కార్డులు, కొత్తవి ఇవన్నీ కూడా తొందరలోనే అవన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి. మేము వచ్చి 6 నెలలు అయిందండి. 6 నెలలు అయినటువంటి ప్రభుత్వాన్ని ఊరికే అలాగా ఏమీ అమలు చేయలేదు. ప్రజలు రోడ్ల మీదకి వచ్చేస్తారు. ఎంత కావాలని కోరుకున్నా ప్రజలు రోడ్ల మీద రండి మొర్రు అన్నా కానీ రారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద ఆల్రెడీ ఒక నమ్మకంతో ఉన్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందువల్ల అంటే అవకతవకల్ని అరికట్టి, లీకేజ్లను అరికట్టి, ఎక్కడైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళని తీసి నిజమైనటువంటి పేదలకు స్ట్రైట్ గా ప్రయోజనం జరిగేలాగా, నిజమైనటువంటి లబ్ధిదారులకు స్ట్రైట్ గా ప్రయోజనం జరిగేలాగా చేయడంలో భాగంగా వాళ్ళు చేస్తున్నారు. ఇక మంత్రుల ర్యాంకింగ్ విషయంలో మీరు పంచుంటారా? గత ప్రభుత్వం అంటే ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా వాళ్ళ ప్రభుత్వం మా మీద లక్షల కోట్లు బరువు పెట్టి వెళ్ళిపోయిందండి. అన్ని వ్యవస్థలని చిన్న భిన్నం చేసి వెళ్ళిపోయింది. అన్ని వ్యవస్థలన్నీ చిన్న భిన్నం చేసి మొత్తం లక్షల కోట్లు అప్పులు చేసి వాటి వడ్డీలు కూడా ఇది చేసి ఇస్తానన్నటువంటి ఏది ఇవ్వకుండా ఒకటి చెప్పి ఒకటి చేసి మొత్తం రసాబసం చిన్న భిన్నం చేసి పడిస్తే వాటిని అన్నిటిని సరిదిద్దుకుని ఇంకా ఎక్కడ సరిదిద్దుకోవాలి, సిస్టమ్స్ అన్నిటిని ఎక్కడ గాడిలో పెట్టాలి అనేటువంటిది ఈ 6 months కి టైము చాలా స్పీడ్గా చేసేటువంటి జరిగినటువంటి పని అండి. శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు అని లేకపోతే ఇంకొక ఏ మంత్రి గారు అయినప్పటికీ కూడా ఫండింగ్ ఎంతవరకు తగిన విధంగా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ యొక్క బడ్జెట్ లో అలొకేషన్ బట్టి ప్రతి ఫండింగ్ ఉంటుంది. అండ్ ది సేమ్ టైం ఏంటి, గ్రామీణాభివృద్ధి కానీ, లేకపోతే R&B కానీ, లేకపోతే ఏంటిది మిగతా అన్ని కూడా సివిల్ సప్లైస్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, విద్యా వ్యవస్థ కానీ, ఎలా చూడండి విద్యాశాఖ ఎంత గొప్పగా ఉందో. అండ్ ది సేమ్ టైము నిజంగా మాకు మేమే సద్విమర్శ చేసుకుంటున్నాం, మాకు మేమే పునర్విమర్శ చేసుకుని సమీక్షించుకుని ముందుకెళ్లే దాంట్లో భాగంగా అత్యంత ప్రగతిశీలమైనటువంటి ఒక విధానంలో భాగంగా ఇవాళ మేము వెళ్తున్నాం. బికాజ్ ఓన్లీ కారణం ఏంటంటే దానికి ఇవాళ ప్రభుత్వం అనేటువంటిది ప్రజలకు జవాబుదారీ. ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకి మంచి పరిపాలన, అత్యున్నతమైన, దేర్ ఈజ్ నో ఎండ్, అసలు అల్టిమేట్ అనేటువంటి దానికి ఒక ఎండ్ లేదు.
ఇంత బాగా ఇచ్చాం, మేమందరం యాక్చువల్ గా చాలా బాగా పరిపాలిస్తున్నాం. కానీ ఇంకా ఒక పక్కనే అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమిలో భాగంగా, అలాగే మా నాయకుడు యంగ్ అండ్ డైనమిక్ అండ్ వెరీ అభ్యుదయం అయినటువంటి మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడ కూడా తగ్గకుండా చాలా టీం వర్క్ తో విత్ బీజేపీతో టీం వర్క్ తో చాలా కలిసి చాలా ఇంకా బాగా ఈ ప్రజలకు ఏమి చేయాలని నిరంతరం ఆలోచించడంలో భాగంగానే ఇవాళ ఈ రివ్యూ సమీక్ష అనేటువంటిది సమీక్షించడం. హెచ్చరికలు మీరు వారం విత్ బలరాం గారు ఒకే మంచి టైటిల్ పెట్టి ఇవాళ మనం ఇది పెట్టడం చాలా శుభదాయకం. అయితే అక్కడ ఏంటంటే హెచ్చరికలు ఇవన్నీ అని కాదు, సూచనలు ఉంటాయి, తర్వాత చేసిన వాటికి దిశానిర్దేశాలు ఉంటాయి. అలాగే కార్యనిర్వాహక శాఖ అయినటువంటి అంటే ఎగ్జిక్యూటివ్ కదండి గవర్నమెంట్ అంతానే. శాసనశాఖ తీసుకున్న నిర్ణయాలని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉందో దానికి అపెక్స్ ఎప్పుడు కూడా శిఖరాగ్రంలో ఉండేటువంటి వ్యక్తులు మంత్రులు. వాళ్ళ తర్వాత ఐఏఎస్లు ఐపీఎస్లు సెక్రటరీలు వీళ్ళందరూ కూడా సెక్రటరీల రూపంలో వాళ్ళు ఆ కింద నుంచి ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు ఇంకా యాక్టివ్ గా ఉంటారో ఆ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇంకా యాక్టివ్ గా ఉంటుంది, ఇంకా ఎలర్ట్ గా ఉంటుంది, ఇంకా యాక్యురేట్ గా కూడా ఉంటుందని మర్చిపోవద్దు. ఒకటి రెడీగా ఉంటుంది సిద్ధంగానే, అలాగే ఖచ్చితంగా కూడా ఉంటుంది. గతంలో ఇంకా గొడవ లేదు, గ్రీన్ ఛానల్ ద్వారా పీడిఎస్